బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్లో తీవ్ర కలకలం రేగింది. విద్యార్థుల నేతృత్వంలోని ప్రముఖ రాజకీయ పార్టీ నేషనల్ సిటిజన్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వేదికపై నుంచి నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ బాంబు పేలుడు జరగడంతో అక్కడ ఉన్న వారంతా ప్రాణ భయాలతో పరుగులు తీశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలను 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్సిపి పార్టీ దేశవ్యాప్తంగా మార్చ్ పేరిట పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ఈ ప్రదర్శన ముగిసిన అనంతరం సావర్ టానా స్టాండ్ ఈద్గా మైదానంలో సోమవారం రాత్రి 9:45 బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఢాకా జిల్లా ఎన్సిపి కన్వీనర్ నబీలా తస్నీం వేదికపై ప్రసంగిస్తుండగా స్టేజ్ సమీపంలోనే ఒక్కసారిగా బాంబు పేలింది. స్టేజ్ సమీపంలోనే ఒక్కసారిగా బాంబు పేలింది. ఈ పేలుడు దాటికి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రమాద సమయంలో వేదికపై ఎన్సిపి ముఖ్య నేతలు నహీద్ ఇస్లాం, అఖ్తార్ హుస్సేన్, సర్జిస్ ఆలం తదితరులు ఉన్నట్లు సమాచారం. ఈ దాడిపై ఎన్సిపి పార్టీ సోమవారం అర్ధరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. సావర్లో ఎన్సిపి మార్చి ముగింపు సభ జరుగుతుండగా ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగానే బాంబు దాడులు చేశారని, మా శాంతియుత ప్రదర్శనను భగ్నం చేసేందుకే ఈ కుట్రకు ఒడిగట్టారు అని పార్టీ ప్రతినిధులు ఆరోపించారు. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం ఎనామ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దాడి సమాచారం అందిన వెంటనే ఎన్సిపి శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఈ బాంబు పేలుడు ఘటనలకు కొద్ది రోజుల ముందే ఢాకా సమీపంలో మరో పెద్ద విషాదం చోటు చేసుకుంది. కేరళీగంజ్ పరిధిలోని కదంతలి ప్రాంతంలో ఉన్న ఒక గ్యాస్ లైటర్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5 కార్మికులు సజీవ దహనమయ్యారు. బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు యువకులను చదువుపై శ్రద్ధ పెట్టనివ్వట్లేదు. విద్యార్థుల భవిష్యత్తును, భావితరాన్ని రాజకీయ నాయకులు చేతులారా నాశనం చేస్తున్నారు. ఒక ప్రక్క మతోన్మాదం, మరో ప్రక్క అల్లర్లు, ప్రజా ఉద్యమాలు, హిందువులను కారణం లేకుండానే చంపేయడం. ఈ విధంగా బంగ్లాదేశ్ యువతరాన్ని నాశనం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా హర్తాళ్లు, సభలు, ఊరేగింపులు, దౌర్జన్యకాండల్లో యువకులను పాల్గొనేటట్లు చేస్తున్నారు. జపాన్ లాంటి దేశంలో యువతరం లేక ఎంతో బాధపడుతున్నారు. కానీ బంగ్లాదేశ్లో యువతరాన్ని ప్రతిభలేని యువకులుగా మారితే ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.